నవంబర్ 17, 2025 మాల్గావ్లోని పట్టణంలో అందరూ కూడా రోడ్ల మీద నిరసన చేస్తున్నారు. అతన్ని అతన్ని ఉరి తీయండి. ఈ కేసు గురించి మీరందరూ కూడా లాస్ట్ వరకు చూస్తే అతన్ని ఉరి తీయాలి అని మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు. అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి, ఆ కేసు గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాల్గేవ్ అనే పట్టణంలో పక్కనే డోగ్రల్ అనే గ్రామం ఉంది. అక్కడ డోగ్రల్ అనే గ్రామంలో కనీసం 2000 జనాభా ఉంటుంది. అక్కడ అందరూ కూడా దినసరి కూలీలు, రైతులు, డైలీ వేజెస్ కార్మికులందరూ కూడా అక్కడ ఉంటారు. నవంబర్ 16, 2025 రోజున ఇన్సిడెంట్ జరిగింది. యధన్య అనే 3 సంవత్సరాల పాప రోజు మాదిరిగానే తన ఇంటి ఆరు బయట ఆడుకుంటుంది. తన నాన్న వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్గా, తన తల్లి గృహిణిగా, తనకు ఒక చెల్లి సంవత్సరం 1 ఇయర్ చెల్లి కూడా ఉంది. వాళ్ళ నాన్న ఆదివారం కావడంతో వృత్తిరీత్యా తన ఫోటోగ్రఫీ పని కోసం బయటికి వెళ్ళాడు. అమ్మ ఇంట్లో తన పనులు తను నిర్వహించుకుంటుంది. అది ఆదివారం కాబట్టి యధన్య మధ్యాహ్నం భోజనం చేసి తన ఫ్రెండ్స్తోని ఆడుకుంటూ ఉంటుంది. సాయంత్రం వరకు చూస్తుంది వాళ్ళమ్మ. యధన్య ఇంటికి రాలేదేంటి, సరే వేరే వీధికి వెళ్ళి ఆడుకుంటుందేమో అని తను కూడా అనుకుంటుంది. ఇంకా టైం దాటుతుండటంతో ఆమెకి భయం పుట్టడంతో ఈ విషయం కాస్త ఆ గ్రామంలో ఉన్న అందరికీ కూడా తెలుస్తుంది. అందరూ కూడా ఆ యధన్యాని వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళు 7:30 వరకు కూడా వెతకడంతో వాళ్ళ గ్రామంలో ఉన్న దగ్గరలో ఉన్న మొబైల్ టవర్ దగ్గరికి వెళ్ళగానే తన యొక్క శవం అక్కడ కనిపిస్తుంది. అది కూడా చాలా, ఇంకా నా నోటితో నేను చెప్పలేను, బట్టలు లేని స్థితిలో తన ముఖంని రాయితో ఎవరో బలంగా డ్యామేజ్ చేసిన విధంగా ఆ ఇన్సిడెంట్ని అక్కడ తన యొక్క బాడీ కనిపిస్తుంది. ఇమీడియట్గా అక్కడ గ్రామస్తులు పోలీస్ వాళ్ళకి కాల్ చేయగానే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చి ఆ బాడీని ఐడెంటిఫై చేసి పోస్ట్ మార్టానికి పంపిస్తారు. ఇంకా పోలీస్ వాళ్ళు ఎవరు నిందితుడు ఎవడు అనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడంతోనే అసలు యధన్య మధ్యాహ్నం పూట ఏ పిల్లలతో ఆడుకుంటుంది అని చూడగా యధన్యతో పాటుగా ఆడుకున్న మిత్రులని, చిన్నపిల్లల్ని వాళ్ళు అడగగా ఒక అంకుల్ వచ్చి యధన్యకి చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్ళారు అనే పిల్లలు అతను పోలీస్ వాళ్ళతో చెప్తారు. అతను ఎవరో కాదు, 24 సంవత్సరాలు ఉన్న విజయ్ కార్నూర్ అదే గ్రామానికి చెందిన వ్యక్తి. అతను డైలీ వేజ్ వర్కరే. అతను తన నాయనమ్మతో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నాడు. అతనే 3:30 టైంలో, అది ఆదివారం కావడంతో అతను ఆల్కహాల్ హెవీగా కన్జ్యూమ్ చేసి ఉన్నాడు. 3:30 టైంలో ఈ యధన్యకి చాక్లెట్ ఇస్తానని తన ఇంటికి తీసుకెళ్ళి తనని రేప్ చేసి ఆ విషయం ఎక్కడ బయటపడుతుందనే భయంతో అండ్ వాళ్ళ నాన్నకి అతనికి 3 నెలల క్రితం గొడవ జరిగిందంట. ఆ గొడవను కూడా తన మైండ్లో ఉంచుకొని తనని ఒక బండరాయితో మోపి చంపేస్తాడు. అతను అసలు దొరకకపోవడంతో అతన్ని ఎక్కడ పట్టుకుంటారు, అతన్ని ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తారనే ఉద్దేశం అతను పారిపోతాడు. పోలీస్ వాళ్ళు మొబైల్ నెట్వర్క్ ద్వారా అతన్ని ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇంకో మాట ఏంటంటే, ఆ పాపని వెతకడంలో ఇతను కూడా సహాయం చేశాడు. అతను సహాయం చేసేటప్పుడు ఆ మొబైల్ టవర్ గోడవతల వెళ్ళి చూడగా అక్కడ ఎవరు లేరు అనే ఒక పాయింట్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. అండ్ అతన్ని పట్టుకున్న తర్వాత అతను తన నేరాన్ని ఒప్పుకుంటాడు అండ్ అతని పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తనని ఎవరైతే విజయ్ కార్నర్ ఉన్నారో రేప్ చేసి చంపారు అనే వార్త మనందరం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అండ్ అతన్ని BNS 66 అండ్ సెక్షన్ 103 కింద అరెస్ట్ చేస్తారు. నవంబర్ 17వ తారీఖు నాడు ఈ
ఎవరైతే మాల్గావ్ని గ్రామ ప్రజలు తన రోడ్డు మీదకి వచ్చి తన నిరసనని తెలియజేస్తారు. అందరూ కూడా ఒకటే మాట, అతన్ని ఉరి తీయండి, అతన్ని ఉరి తీయండి, అతన్ని ఉరి తీయండి. ఏదైనా నాకు తెలియదేమో పాపం, రోజు మాదిరి దినగా నేను ఆడుకుంటాను, ఒక చిన్న చాక్లెట్ ఇస్తారేమో అంకుల్, తన చాక్లెట్ ఇస్తాడేమో తినడానికి అనే ఉద్దేశంతో నేను ఇంటికి వెళ్ళింది. అతను ఒక రాక్షసుడు, అతను ఇలాంటి పనికి ఒడిగడతానని ఆ పాప కూడా తెలియదేమో. మనం ఇలాంటి రాక్షస సమాజంలో జీవిస్తున్నామని ఆ పాప కూడా తెలియదు. పాపం చాలా అమాయకమైన స్థితిలో ఉంటారు. 3 years 2 years పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు పాపం, ఆడుకోవడం ఒకటి మాత్రమే తెలుసు. ఎవరైనా ఏదైనా ఇస్తే తినడం మాత్రం తెలుసు, కానీ వాళ్ళకి ఇటువంటి ఇన్సిడెంట్ గురించి మీకు తెలియదు. కంపల్సరీ ఈ ఇన్సిడెంట్ మీద మీరు కంపల్సరీ జస్టిస్ ఫర్ యోధన్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఇన్సిడెంట్ అనేది మనం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అనేది కవర్ చేయట్లేదు. వాళ్ళు చాలా పేద ఫ్యామిలీ కాబట్టి ఎక్కడ రాజకీయాలు చేస్తే ఎక్కడ ఇదైపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని కవర్ చేస్తూ ఉండలేరు. కంపల్సరీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే జస్టిస్ ఫర్ యోధన్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వీడియోతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ.